ఓకేనండి, ఇప్పుడు మనము మైక్ రేంజ్ అనేది టెస్ట్ చేయబోతున్నాము. మరి ఇప్పటి వరకు అన్బాక్సింగ్ చూశారు. మరి ఈ యొక్క మైక్ రేంజ్ అనేది ఇదిగోండి రిసీవర్ దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది బాక్స్కి. మన పాస్టర్ గారి దగ్గర మైక్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకెళ్దాం. బయటికి తీసుకెళ్ళి ఇది ఎంత రేంజ్ వెళ్తుంది అనేది చెక్ చేద్దాం. బాక్స్ తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన మైక్ కూడా పాస్టర్ గారు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ఎందుకంటే మనం సేవలో దీన్ని యూజ్ చేస్తుంటాం కదండి, సేవలో వాడుతుంటాం కదా, మరి సేవకి ఉపయోగకరంగా ఉండాలని ఇదిగోండి వారు వెళ్తున్నారు. ప్రస్తుతానికి అది ఎంత దూరం ఎంత రేంజ్లో వెళ్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇటువంటి రోడ్డు మధ్యలో పెట్టేవారు ప్రస్తుతానికి. ఓకే, సో వెళ్తున్నారు. ఇది ఎన్ని మీటర్స్ వరకు వెళ్ళి దాన్ని చెక్ చేద్దాం. పాషి గారు మాట్లాడుకుని ఇప్పుడు కూడా వస్తుంది. సో వెళ్తున్నారు వారు. ఓకే, ఇంకా సో ఎంత దూరం రేంజ్ అనేది వచ్చిందని చెక్ చేద్దాం. ఇంకా వస్తుంది వారు ఆల్మోస్ట్ నా దగ్గర నుంచి ఒక 150 మీటర్స్ ఉన్నారు వాళ్ళు. జూమ్ చేద్దాం ఎంత దూరం ఉన్నారు. ఓకే, వస్తుంది ఇంకా వస్తుంది. వారి వెనక వైపు తిరిగినప్పుడు మాత్రం కొంచెం నాయిస్ వస్తుంది. ఇటువైపు తిరిగితే మాత్రం వారికి అది వస్తుందండి. ఎంత దూరం వెళ్ళారో చూడండి ఒకసారి, అసలు కంటికి కనపడట్లేదు. ఓకే, హాయ్ అండి, ప్రైస్ లార్డ్. ఈ సమయంలో మనం ఒక పార్సల్ తెప్పించడం జరిగింది. ఇదిగోండి పార్సల్, ఇది అమెజాన్ నుంచి వచ్చింది. మరి ఏంటి ఈ పార్సల్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. మన మధ్యలో ప్రియా గారు ఓపెన్ చేస్తున్నారు. మరి ఇది దేవుని పరిచర్య నిమిత్తమై తీసుకొచ్చినటువంటి ఒక పార్సల్ అండి. ఏంటి అనేది యాక్చువల్ క్రిస్మస్ టైంలో న్యూ ఇయర్ గిఫ్ట్గా ఈ యొక్క పార్సల్ అనేది మనం తెప్పించడం జరిగింది. సో దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో చూద్దాం ఏంటనేది. ఓకే, చూస్తున్నారండి, ఇది మైక్ అండి, మైకు. సో హెడెన్ కంపెనీ వారిది వైర్లెస్ మైకు, ప్రొఫెషనల్ UHF వైర్లెస్ మైక్రోఫోన్. మోడల్ నెంబర్ వచ్చేసి HY112. సో ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్స్ అండి, ఐ సెన్సిటివిటీ, వైర్లెస్, టైప్ సి ఛార్జింగ్, అదేవిధంగా రీఛార్జబుల్ బ్యాటరీ, మరి ఆటో పేరింగ్ కూడా ఉంది దీంట్లో. మరి దీంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ ఇవి. మరి అదేవిధంగా దీని యొక్క బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఏముందనేది. సో మనం బ్యాక్ సైడ్ చూస్తే సేమ్ అండి, సేమ్ అలానే ఉంది. మరి అదేవిధంగా దీని యొక్క కాస్ట్ కూడా మనం చూద్దాం. దీని కాస్ట్ ఎంత ఉంది, సో ఇది ఎంత పడింది మనకు అనేది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికి దీంట్లో అయితే మనకి ఎంఆర్పి వచ్చేసి 5,919 రూపీస్ అండి, 99 రూపీస్. సో దీని యొక్క మరి లోపల బాక్స్లో ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేద్దాం. సో బాక్స్లో ఎలా ఉంది అనేది కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో చూద్దామండి లోపల. ఓకే, సో చూస్తున్నారా, ఇది వచ్చేసి బాక్స్ లోపల ఉండేటువంటి కంటెంట్ అండి. సో మనకి 2 మైకులు వస్తున్నాయి. సో 2 మైకులు. సో మైక్ వచ్చేసి కలర్ డిఫరెంట్ కలర్ ఉందండి. ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మరి అదేవిధంగా రెండో మైక్ కూడా చూద్దాం. సో రెండో మైక్ వచ్చేసి మనకి ఇది గ్రే కలర్లో అయితే వచ్చిందండి. సో 2 మైకులు చూస్తున్నారు కదా. సో చాలా బాగున్నాయి, చాలా ప్రొఫెషనల్గా అఫీషియల్గా ఉన్నాయి. మనకి ఇలా 2 కలర్లు రావటం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనము ఏ కలర్ మైక్ వాడుతున్నాం అనేది కూడా మనకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఇది మైకులు. మరి ఇంకా ఏమున్నాయి లోపల మైకులు పెట్టేసి పక్కన పెట్టేసి చూద్దాం. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రిసీవర్ అయితే ఉందండి. ఇది వైర్లెస్ మైక్ అన్నారు కదా, అందుకని ఒక రిసీవర్ కూడా మనకు అవసరం ఉంటుంది. రిసీవర్తో పాటుగా ఇంకా ఏమొచ్చాయి, అదేవిధంగా మనకి ఒక 3 బ్యాటరీస్ వచ్చాయండి. 3 బ్యాటరీస్ అంటే మైక్ ఒకటి, 2 మైకులకు ఒక్కొక్క బ్యాటరీ, రిసీవర్కి ఒక బ్యాటరీ అనమాట. ఇదే రీఛార్జబుల్ అండి. మరి ఎలా ఛార్జింగ్ చేయాలనేది కూడా మీకు నేను చెప్తాను. ఇంకా బాక్స్లో ఏమొచ్చాయంటే మనకు ఒక టైప్ సి ఛార్జర్ వచ్చిందండి. ఇది మామూలుగా మనము ఫోన్లతో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఫోను ఛార్జర్ కేబుల్ తోటి. మరి వాళ్ళైతే కేబుల్ ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి కేబుల్ ఇస్తారు కానీ మనం యూజే చేయము. సో మన ఫోన్ బ్యాటరీ తోటి యూజ్ చేస్తాం. ఇంకా లోపల ఏమున్నాయంటే ఒక చిన్న పాయింట్ పిన్ కూడా ఇచ్చారు. మరి ఇది ఏంటనేది చెక్ చేద్దాం. మరి తర్వాత మనం చూసుకున్నట్లయితే కొన్ని రబ్బర్ గ్రిప్పర్స్ కూడా ఇచ్చారండి. మరి ఇది మైకుకి ఇది ఇలా పెట్టుకోవడానికి గ్రిప్గా, అంటే మనకు మైక్ అనేది స్కిడ్ అవ్వకోకుండా ఇలా గ్రిప్గా బాగుంటుంది. సో ఇదండి. మరి అదేవిధంగా ఇంకొక కలర్కి ఇంకొక మైక్కి ఇంకొక కలర్ ఇచ్చారు, 2 మైకులకి 2. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం మైక్ చూద్దాం. ఇక్కడ బాక్స్ పక్కన పెట్టేసి మైకు ఎలా ఉందనేది చూద్దాం. ఇదిగోండి మైక్ ఇది. సో మైక్ ఓపెన్ చేద్దాం. సో స్టీల్ మొత్తం ఐరన్ బాడీ ఇచ్చారండి, చాలా బాగుంది, వెయిట్గా ఉంది, చాలా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు బ్యాటరీ వచ్చేసి మనము ఇదిగోండి ఇది బ్యాటరీ ఇన్సర్ట్ చేయడం. ఇలా మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. తర్వాత మనం అది క్యాప్ పెట్టేసుకొని ఛార్జింగ్ కూడా మనము వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇవ్వచ్చండి. ఇదిగోండి ఛార్జింగ్ కేబుల్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనము మన మామూలు బ్యాటరీ తోటి ఇదిగోండి DC 5 వోల్ట్స్ అని ఇచ్చారు, అక్కడ రాసింది. మరి దీంట్లోంచి మనం ఛార్జింగ్ పెట్టవచ్చు. ఛార్జింగ్ ఎలా అనేది మనం చూపిస్తాను. ఇప్పుడు మనము ఆన్ చేసి చూద్దాం మైకు.
లాంగ్ ప్రెస్ చేస్తే ఒక సెకండ్ టైపు మనకి ఇది ఆన్ అవుతుంది. చూడండి ఆన్ అయింది చూడండి. సో దీనికి ఒక నెంబర్ కూడా, కోడింగ్ నెంబర్ కూడా 666.6 అని ఉంది. మరి ఛార్జింగ్ అయితే ఫుల్ ఉందండి, ఛార్జింగ్ అయితే ఫుల్ ఉంది. మరి ఈ మైక్ కూడా చూద్దాం, ఈ మైక్ కూడా ఆన్ చేసి చూద్దాం. మరి ఈ మైక్లో కూడా మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేద్దాం. దీనికి ఒకవేళ కోడింగ్ ఏమొస్తుందో చూద్దాం. దానికైతే 666 అని ఉంది. మరి దీనికి కూడా మనం బ్యాటరీ వేద్దాం. బ్యాటరీ వేసిన తర్వాత చెక్ చేద్దాం. మరి దీనికి కూడా, ఎందుకంటే మనకు ఏ మైక్ కనెక్ట్ అయింది అనేది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. మరి ఇది కూడా చాలా బాగుందండి, వెయిట్గా చాలా క్వాలిటీ ఉంది మైక్లో కూడా. సో ఇది కూడా ఆన్ అయింది. మరి ఇదైతే మనకు వేరే కోడింగ్ వచ్చిందండి, 6597 అని చెప్పి. ఓకే, అంటే మనకి ఏ మైక్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా మన కోడింగ్ ద్వారా మనం వచ్చి. ఇది కూడా ఛార్జింగ్ ఫుల్ ఉంది. ఇప్పుడు రిసీవర్ చూద్దాం. రిసీవర్ బ్యాటరీ కూడా వేసి చెక్ చేద్దాం. మరి ఇప్పుడు ఆఫ్ చేద్దాం ఇవి. ఓకే, ఆఫ్ అన్నప్పుడు ఆఫ్ అని పడిందండి, చాలా బాగుంది. మరి ఇప్పుడు రిసీవర్ కూడా చూద్దాం. రిసీవర్కి ఇలా క్యాప్ ఉంటుందని, ఇది కూడా మనము బ్యాటరీస్ ఓపెన్ చేసి, ఇదిగోండి ఎక్స్ట్రా బ్యాటరీ అనేది మనకు దానికి మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఇది కూడా ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇదిగోండి ఇక్కడ పవర్ బటన్ ఉంది. జస్ట్ దీన్ని ఒకసారి ఆఫ్ ఆన్ చేసి చూద్దాం. ఆఫ్ ఆన్ చేసి చూద్దాం. మరి ఇదిగోండి లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది. ఇదిగోండి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తే ఇదిగోండి ఆన్ అయింది, పవర్ ఆన్. ఇప్పుడు మైకులు ఇంకా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ మైకులు బ్లింక్ అవుతున్నాయండి. చూడండి మైక్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఒక మైక్ ఆన్ చేసి చూద్దాం. దాంట్లో ఇదిగోండి ఒక మైక్ ఆన్ చేసాము. ఆన్ చేయగానే అక్కడ బ్లింక్ అయ్యేది ఆగిపోయింది చూడండి. బ్లింక్ అయ్యేది ఆగిపోయింది చూడండి. ఇదిగోండి ఒకటి బ్లూ కలర్లో ఆన్ అయ్యింది, బ్లూ కలర్లో ఆన్ అయింది. కింద మాత్రం ఇంకా బ్లింక్ అవుతుంది, అంటే ఇది కనెక్ట్ అవ్వలేదని. మరి అది కూడా ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసి చూద్దాం ఇది కూడా. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ చేసాము. సో ఇది కూడా మనకి ఇదిగోండి ఫస్ట్ రెడ్ లైట్ వెలిగింది, తర్వాత ఇదిగోండి ఇది ఆఫ్ అయిపోయింది చూడండి, బ్లింక్ ఆఫ్ అయింది. అంటే ఇప్పుడు మనకి ఈ రిసీవర్కి 2 మైకులు అనేవి కనెక్ట్ అయినాయి చూడండి. 2 ఆన్ ఉన్నాయి, ఇక్కడ 2 మైకులు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకసారి మైకులు ఆఫ్ చేసి చూద్దాం, కనెక్షన్ ఏమన్నా పోతుందేమో. ఓకే, మైక్ ఆఫ్ చేస్తున్నా. ఒక మైకు చూడండి, మైక్ ఆఫ్ చేయగానే ఇక్కడ మనకి ఒకటి ఇదిగోండి బ్లింక్ అవుతుంది చూడండి. మైక్ 1 అంటే ఆఫ్ ఉందని. సో అదేవిధంగా మైక్ 2 కూడా చెక్ చేద్దాం. మైక్ 2 కూడా ఆఫ్ చేసాము. మరి ఇది కూడా ఏమన్నా బ్లింక్ అవుతుందేమో. ఓకేనండి, ఇది కూడా చూడండి. అంటే ఇప్పుడు ఏ మైక్ కూడా కనెక్ట్ అవ్వలేదని దాని అర్థం అనమాట. సో ఇది దీని సిస్టము. మన మైక్ ఆన్ చేసిన వెంటనే ఏది కనెక్ట్ అయింది అనేది కూడా మనకు క్లియర్గా అక్కడ తెలియచేయబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఇది ఎలా ఛార్జ్ అవుతుంది అనేది మనం ఛార్జింగ్ పెట్టి చూద్దామండి. కేబుల్ తీసుకుందాం. మన దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంది. ఆ పవర్ బ్యాంక్ తోటి మనం ఛార్జింగ్ చేసి చూద్దాము. ఆ పవర్ బ్యాంక్ తోటి మామూలుగా మనము ఫోన్ ఎలా ఛార్జింగ్ చేసుకుంటామో అలాగే ఛార్జింగ్ చేసుకోవచ్చు అండి దీనికి. మరి ఇక్కడ ఉంది కదా, ఈ పవర్ బ్యాంక్లో నుంచి మనము ఇప్పుడు దీన్ని ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఓకే, మైక్ ఒక పెడదాం ఫస్ట్. చూస్తున్నారండి, ఇదిగోండి మైక్కు అది పెట్టిన వెంటనే మనకు ఛార్జ్ అయింది. సో రెడ్ లైట్ వెలుగుతుంది చూడండి, రెడ్ లైట్ వెలుగుతుంది అంటే ఛార్జ్ అవుతుందని దాని అర్థం అనమాట. సో తీద్దాం. సో తీసినప్పుడైతే లైట్ ఆఫ్ అయిపోయింది. మరలా ఒకసారి పెట్టి చూద్దాం. ఈ మైక్ కూడా పెట్టి చూద్దాం. ఓకేనా, ఇది కూడా ఛార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ చేసే సిస్టమ్ ఇదనమాట. ఇట్లా మనము ఆ పిన్ దగ్గర మనము ఛార్జింగ్ పెడితే మామూలుగా మనం ఛార్జింగ్ పెట్టి పాయింట్ ఇదండి. ఇక్కడ మనము ఆ పిన్ పెట్టాలన్నమాట, ఛార్జింగ్ పెట్టాలి, మనకు అప్పుడు ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఇది పరిస్థితి. మరి రిసీవర్ కూడా ఒకసారి చూద్దాం. రిసీవర్ ఎక్కడ ఛార్జింగ్ పెట్టాలి? సో రిసీవర్ చూడండి, ఇక్కడ కూడా మనకు ఇదిగోండి సైడ్ ఉంది. ఇది కూడా Type-C పోర్టర్ అనమాట. సో దీన్ని కూడా ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఓకే, సో చూడండి ఛార్జ్ అవుతుంది చూడండి, అక్కడ ఛార్జ్ అవుతుంది. ఇది పవర్ ఆన్లో ఉంది కాబట్టి ఒకసారి పవర్ ఆఫ్ చేసి చూద్దాం. ఇదిగోండి పవర్ ఆఫ్ అయిపోయింది. పవర్ ఆఫ్లో ఉంది కానీ ఛార్జ్ అవుతుంది చూడండి, ఛార్జ్ అవుతుంది చక్కగా. ఓకే, ఇది పరిస్థితి ఇక్కడ. మరి ఇప్పుడు దీన్ని మనము మన దగ్గర ఒక బాక్స్ ఉందండి, స్పీకర్ బాక్స్ ఉంది. దీనికి పెట్టి మనము ఇప్పుడు ట్రై చేద్దాం. దీన్ని పెట్టి ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనము ఈ మైక్లని మనము స్పీకర్కి కనెక్ట్ చేసి చూద్దాము. సో మన దగ్గర ఒక పోర్టబుల్ స్పీకర్ ఉంది. ఇదిగోండి ఇదే. సో టకారా ఆ కంపెనీ వారిది ఇది పోర్టబుల్ స్పీకర్ అనమాట. మనము అంటే రీఛార్జబుల్ స్పీకర్ ఇది. మరి దీనికి మనం ఇది మైక్లు ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాము. చాలా మరి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఇదిగోండి రిసీవరు. ఆ రిసీవర్ అనేది మనము ఆన్ చేసుకోనైనా పెట్టవచ్చు, లేకపోతే ఆన్ చేయకుండా పెట్టవచ్చు. ఆన్ చేసి మరి ఇక్కడ ఉంది చూడండి, ఇందులో మనకు మైక్ ఇన్ ఉంది, మైక్ ఇన్ అని. సో ఈ మైక్ ఇన్లో మనము దీన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మరి మామూలుగా స్పీకర్ మనం ఆన్ చేసుకుంటాం. సో స్పీకర్ ఆన్ అయింది. మరి ఇప్పుడు మైక్ ఆన్ చేసి చూద్దాం. మైక్ ఆన్ చేద్దాం. సో మైక్ ఆన్ అయింది, ఇప్పుడు మాట్లాడదాం. సో వినపడుతుంది కదండి. సో మైక్ వర్క్ అలా అవుతుంది అనేది. మరి ఆ మైక్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. 2 మైక్లు ఒకేసారి ఆన్ చేసి చూద్దాం.
చూడండి మనకు 2 మైకులు ఆన్ చేయబట్టి మనకు 2 కనెక్ట్ అయ్యాయి. ఒకటి ఆఫ్ చేద్దాం. సో దాంట్లో ఒక మైక్ ఆఫ్ చేసి చూద్దాం. చూడండి ఒకటి ఆఫ్ చేయగానే మనకి ఇక్కడ కనెక్షన్ అనేది ఒకటి డిస్కనెక్ట్ అవుతుంది. చూడండి రెడ్ కలర్ అనేది బ్లింక్ అవుతా ఉంది. బ్లూ అయితే ఆన్లో ఉంది, అంటే మనకి బ్లూ కలర్ అనేది ఆన్లో ఉందని దాని అర్థం. చూడండి మాట్లాడదాం. మరి దీని వాల్యూమ్ కూడా కొంచెం పెంచి చూద్దాం. చూస్తున్నారండి. సో ఇది మైక్, కొత్త మైక్, మరి పరిచర్య నిమిత్తమై మనం తీసుకొచ్చినటువంటి మైక్. సో దేవుడు చక్కగా మరి ఆయన సేవని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. మరి 2 మైకులు, అదేవిధంగా ఒక రిసీవరు, మరి దానికి వచ్చినటువంటి మరి కొన్ని వస్తువులు. ఇదిగోండి ఇక్కడ రింగు, అంటే ఒకదానికి ఒక రింగు, ఒకదానికి ఒక రింగు. ఇంకా వచ్చినటువంటి ఛార్జింగ్ కేబుల్, మరి అదేవిధంగా ఒక పిన్. సో ఈ పిన్ ఎందుకనేది నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. మరి దీని బాక్స్ కూడా చాలా చక్కగా దీంట్లో ప్యాకింగ్ చేసుకోవడానికి, మరి మనమైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీన్ని చక్కగా మనం క్యారీ చేసుకోవడానికి కూడా బాక్స్ అనేది చాలా బాగుందండి. ఇది హెడెన్ కంపెనీ వారి యొక్క మైక్. ప్రియమైన వాళ్ళారా, హెడెన్ కంపెనీ, హెడెన్ బ్రాండ్. సో ఆల్రెడీ మనం హెడెన్ది ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం, మిక్సరు. మరి ఎలా ఉంది కామెంట్లో తెలియచేయండి. మరి సంఘంలో, చర్చ్లో పాస్టర్స్, చాలామంది సేవకులు దీన్ని వాడుతూ ఉంటారు మైకుల కోసం. ఇది వైర్లెస్ మైక్ అండి. దీని రేంజ్ కూడా చాలా డిస్టెన్స్, ఆరామ్గా 150 మీటర్స్ వరకు కూడా ఇది రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో ఇది దీని యొక్క అన్బాక్సింగ్. మరి మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు, చాలా బాగుంది. మరి లాంగ్ లైఫ్ కూడా ఎలా వస్తుంది అనేది కూడా మీకు త్వరగా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనండి, ఇప్పుడు మనము మైక్ రేంజ్ అనేది టెస్ట్ చేయబోతున్నాము. మరి ఇప్పటి వరకు అన్బాక్సింగ్ చూశారు. మరి ఈ యొక్క మైక్ రేంజ్ అనేది ఇదిగోండి రిసీవర్ దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది బాక్స్కి. మన పాస్టర్ గారి దగ్గర మైక్ ఉంది. ఇప్పుడు దీన్ని మనము బయటికి తీసుకెళ్దాం. బయటికి తీసుకెళ్ళి ఇది ఎంత రేంజ్ వెళ్తుంది అనేది చెక్ చేద్దాం. బాక్స్ తీసుకెళ్తున్నారు, అదేవిధంగా మన మైక్ కూడా. పాస్టర్ గారు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ఎందుకంటే మనం సేవలో దీన్ని యూజ్ చేస్తుంటాం కదండి, సేవలో వాడుతుంటాం కదా. మరి సేవకి ఉపయోగకరంగా ఉండాలి అని ఇదిగోండి వారు వెళ్తున్నారు. ప్రస్తుతానికి అది ఎంత దూరం, ఎంత రేంజ్లో వెళ్ళదు అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇదిగోండి రోడ్డు మధ్యలో పెట్టారు వారు ప్రస్తుతానికి. ఇది మనం ఇట్లా వెళ్దాం. ఓకే, సో వెళ్తున్నారు. ఇది ఎన్ని మీటర్స్ వరకు వెళ్ళి దాన్ని చెక్ చేద్దాం. పాషి గారు మాట్లాడుకోండి, ఇప్పుడు కూడా వస్తుంది. సో వెళ్తున్నారు వారు. ఓకే, ఇంకా సో ఎంత దూరం రేంజ్ అనేది వచ్చిందని చెక్ చేద్దాం. ఇంకా వస్తుంది వారు. ఆల్మోస్ట్ నా దగ్గర నుంచి ఒక 150 మీటర్స్ ఉన్నారు వారు. ఓకేనండి. ఓకే, సో వారు మరి బ్యాక్ సైడ్ తిరిగి ఉన్నారు అక్కడ. ఇప్పటి వరకు కూడా మనకి అది రేంజ్ వస్తూ ఉంది. ఓకే, ఇంకా ఓకే ఇంకొకే. ఓకే, అందుకని ఎంత దూరం ఉన్నారు వారు. ఆల్మోస్ట్ ఇది ఎంత దూరం ఉన్నారు అంటే ఓకే, సో కనపడలేదు వారు, కంటికి దూరంగా ఉండేవారు. జూమ్ చేద్దాం ఎంత దూరం ఉన్నారు. ఓకే, వస్తుంది ఇంకా వస్తుంది. వారు వెనక వైపు తిరిగినప్పుడు మాత్రం కొంచెం నాయిస్ వస్తుంది, ఇటువైపు తిరిగితే మాత్రం వారికి అది వస్తుందండి. ఎంత దూరం వెళ్ళారో చూడండి ఒకసారి, అసలు కంటికి కనపడట్లేదు. ఓకేనండి, ఇంకా కట్ అయిపోయింది రిసీవర్, ఇంతవరకు కట్ అయిపోయింది. ఎస్. ఇది పరిస్థితి. మరి అంత దూరం ఉన్నారు వారు. సుమారుగా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 250 మీటర్స్ ఆర్ 200 మీటర్స్ వారున్న దూరము. ఇంత దూరం వరకు చక్కగా రేంజ్ వస్తుందండి. అది చాలా బాగుంది మైకు. పాషి గారు హ్యాపీగా వారు హాయ్ చెప్పండి. ఓకే, అదిగోండి అక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నారు. బాగా వస్తుంది రేంజ్. నిజంగా అంత దూరం ఉండి వారు మాట్లాడుతున్నారు, ఇంకా రేంజ్ వస్తూనే ఉంది. మరి మైక్ తీసుకోవచ్చండి పాస్టర్స్ మీ కాన్ఫరెన్స్లలో, మరి అవుట్డోర్ మీటింగ్స్ కొరకు కూడా చక్కగా ఉపయోగపడి. మన దగ్గర అయితే చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్కి ఇంత బాగా వర్క్ అవుతాయి. మరి మామూలుగా
మరి మీరైతే తీసుకోవచ్చు. హవెవర్ ఇదండి మన హెడెన్ కంపెనీ వైర్లెస్ మైక్, చాలా బాగుంది. సో ఎనీవే థ్యాంక్ యూ వన్స్ అగైన్. మైక్ మీరు కూడా తీసుకోండి, సో చక్కగా ఉపయోగపడుతుంది. మన పాస్టర్ గారు వస్తున్నారు పాపం, ఎక్కడికో జర్నీ చేసి చేతులు ఊపుకుంటూ. సో వచ్చిందండి మైక్, ఓకేనా? యా ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకేనండి, మనం ఇంతవరకు హెడెన్ మైక్, వైర్లెస్ మైక్ చూసాము. మరి దీని ఎంఆర్పి నేను చెప్తానన్నాను కదండి. ఇదైతే మనకు బాక్స్ పైన 5999 రూపీస్ ఉందండి. అయితే మనకు ఇది అమెజాన్లో మనం పర్చేస్ చేసే టైంలో ఇది వచ్చేసి 2699 రూపీస్ ఉంది. మరి అప్పుడప్పుడు దీని యొక్క రేటు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. మరి మీరు ఎవరైనా కూడా ఈ యొక్క మైక్ కొనాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇస్తానండి. మరి దీన్ని మీరు పర్చేజ్ చేయొచ్చు అక్కడ నుంచి. చాలా బాగుంది, సేవకులందరూ కూడా వాడదగినటువంటి మైక్ అండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో అనేకమైన ఆత్మీయ వాగ్దానాలు, ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వీడియోలు, అదేవిధంగా మరి ప్రతిరోజు బైబిల్ క్విజ్, అంత మాత్రమే కాక ఆత్మీయమైనటువంటి ఆరాధన పాటలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.